మహిమ, ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, అలాగే ఆయన సర్వాధికారత్వాన్ని మరియు అణగారిపోయిన వారి పట్ల ఆయనకున్న కరుణ, దాని గురించి చాలా చక్కగా వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మన దేవుని నామం స్తుతింపదగిన నామం. అందుకే కీర్తనలో అంటాడు కదా, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. కీర్తనకారుడు అందరినీ ఆహ్వానిస్తున్నాడు దేవుని స్తుతించమని. అవును ప్రియులారా, మన జీవితంలో ఏదైనా ఒక మంచిది చేస్తున్నామంటే అది సృష్టికర్త అయిన దేవుని మనము స్తుతించడమే. ఆయన నామము అంటే ఆయన గుణలక్షణాలు, ఆయన స్వభావం అండి. నిజంగా ఈ కీర్తనలో ఆయన గుణలక్షణాలు, ఆయన స్వభావం, ఆయన మంచితనం, ఆయన మహిమను గురించి చక్కగా వర్ణించబడింది. చూడండి, ఇక్కడ అంటాడు కదా, అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన. 4వ వచనంలో మనం చూస్తాం, అన్యజనులందరి ఎదుట. ఆయన ఒక ప్రాంతానికో ఒక జాతికో చెందినవాడు కాదు. అందుకే పేతురు గారు అంటారు కదా, పేతురు యూదుడై ఉండి ఆయన అనుకున్నాడు కదా, యూదులకే దేవుడు ఈయన దేవుడు అని. కానీ ఆ తరువాత తన కళ్ళారా అన్యజనుల దగ్గర దేవుడు చేసిన కార్యాన్ని చూసినప్పుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ విడుదల చేస్తాడు. దేవుడు పక్షపాతి కాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. మన దేవుడు ఒక ప్రాంతానికో ఒక జాతికో ఒక తెగకో చెందినవాడు కాదు, కానీ మనుషులందరికీ దేవుడై ఉన్నాడు. సమస్తాన్ని సృష్టించిన దేవుడు, వాటిలో మనల్ని ప్రాముఖ్యంగా తన రూపములో మనల్ని సృష్టించుకున్న దేవుడు. అందుకనే కీర్తనకారుడు ఎంత చక్కగా మనం ఆయన కీర్తించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన స్తుతించడానికి కొన్ని విషయాలు మనం ఈ కీర్తనలో మనం చూస్తాం. ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమని ఇక్కడ మనం చూస్తాం. ఏమనంటే ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అంతేకాదు, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిజమే, ఆకాశమందుగాను భూమి అందు గాని ఎక్కడ ఆయన పోలిన వారు ఎవరు కూడా లేరు. మహాకాశములో పట్టజాలనంత గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. అందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నిజంగా అండి, ఒక్కసారి ఊహించండి, ఆకాశము ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. అసలు మన ఊహకు అందిద్దా ఆయన రూపం? కానీ ప్రియులరా, మానవుని ఆయన ఎంత ప్రేమించాడంటే, అంత గొప్ప దేవుడైన ఆయన మన చిన్న హృదయాల్లో నివసించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అంతేకాదండి, తన ఆత్మను మనలో ఉంచిన దేవుడు. ఆయన పోలిన వారు ఎవరు కూడా లేరు. ఆయన స్వభావంలో ఆయన లక్షణాలని మనము ధ్యానం చేస్తే అండి, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి క్షమించే మనసు, ఆయన లాంటి దయ చూపించే మనసు, ఆయన లాంటి పట్టించుకునే మనసు, ఆయనలాగా ప్రేమించే మనసు ఈ ప్రపంచంలో ఎవరిని మనము చూడలేము. అందుకనే చాలా చోట్ల కీర్తనాకారుడు, భక్తులు అంటారు కదా, ఆయన రాజులకు రాజు మాత్రమే కాదు, ప్రభువులకు ప్రభు, దేవతల అందరికీ పైగా ఉన్నవాడు ఆయన. గొప్ప దేవుడండి. ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు, పూజింపదగిన దేవుడు. అందుకేమంటాడు, ఆయన ఏంటంటే మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. ప్రియులారా, ఇక్కడ దేవుని ప్రేమ ఎంత చక్కగా వర్ణించబడిందంటే, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ గలవాడో తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ నిరంతరం ఆయన్ను స్తుతించాలని ఆహ్వానిస్తూ, ఆయన తన ప్రజల విషయంలో నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇచ్చే దేవుడని, ఆశలే లేని వారికి అద్భుతంగా వారి జీవితాన్ని ముందుకు నడిపించే దేవుడని, కృంగిపోతున్న వారిని లేవనెత్తే దేవుడని, అందరి చేత అణచబడిన వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడని కీర్తనాకారుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. లాస్ట్ వచనాలు మనం చూస్తాం కదా, ఆయన అంటే నేల నుండి దరిద్రులను లేపే దేవుడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తుతాడు, సంతులేని
దాన్ని ఇల్లాలుగా, కుమారుల సంతోషకాల తల్లిగా చేసి ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మనం ఎందుకు ప్రభుని స్తుతించాలో తెలుసా? ఈ కీర్తన బట్టి మన ప్రభుని ఎందుకు ఆరాధించాలో తెలుసా? ఆయన అన్నిటికీ పైగా ఉన్న దేవుడు, ఆరాధనకు పాత్రుడు, పూజనీయుడు. ఎందుకంటే ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. మన హృదయాల్లో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన పోలికలు మనము ఎవరిలో చూడలేము. ఆయన పోలిన వారు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఆయన ఎంత గొప్ప దేవుడంటే, ఆయన మంచితనం ఎంత గొప్పదంటే, ఎంత పాపినైనా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. నిజంగా అండి, ఎంత క్షమించే మనసు కలిగిన దేవుడు అంటే, మనకు తెలుసు కదా, సిలువ వేసిన క్షణాల్లో ఆయన పక్కన ఇద్దరు దొంగల్ని సిలువ వేసినప్పుడు ఆఖరి క్షణంలో కూడా అతని యొక్క పశ్చాత్తాపాన్ని గమనించిన దేవుడు అతనితో ఏమంటాడు తెలుసా? నేడే నువ్వు నాతో కూడా పరదైస్లో ఉంటా. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. నిజంగా ఈ లోకంలో తల్లి కన్నా తండ్రి కన్నా భిన్నైన ప్రేమ కలిగిన దేవుడు. ఈ లోకంలో ప్రేమిస్తున్నానని చెప్తున్న వారు ప్రాణాలు తీస్తున్నారు, కానీ యేసయ్య మనల్ని ప్రేమించానని చెప్పి మన కోసం ప్రాణమే పెట్టిన దేవుడు. ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనిన దేవుడు. ప్రియులారా, మనం ఎందుకు ఆయన ఆరాధించాలో తెలుసా? మనం ఎందుకు స్తుతించాలో తెలుసా? ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన మన పట్ల చూపించిన ప్రేమను బట్టి, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని బట్టి. నిజంగా నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగు చేశాడండి ఆయన. అందరి చేత తృణీకరించబడిన వారిని పైకి లేవనెత్తాడండి ఆయన. నిజంగా పెంట కుప్ప మీద నుండి దీనులను ఏం చేస్తాడంట? పైకి లేవనెత్తాడు. ఎంతోమంది భక్తుల జీవితాలు మనకు తెలుసు. యోసేపును ఇంటిలో అన్నదమ్ములు ఛేదరించుకున్నారు. దావీదును చూస్తే ఇంటిలో ఎన్నిక లేని వాడిగా ఉన్నాడు, కానీ ఇలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎన్నుకొని ఈరోజు మనందరికీ మాదిరిగా నిలబెట్టుకున్న దేవుడు. అంతేకాదు, ఈరోజు ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటూ ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన దయ కోసం, జాలి కోసం ఎదురు చూస్తూ ఆయన కొరకు నిలబడడానికి ఇష్టపడుతున్నారో, ఆయన ప్రేమలో బంధించబడటానికి ఇష్టపడుతున్నారో, అట్టి బిడ్డలను కూడా ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది కృంగిపోతున్న వారు ఉన్నారు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని, లేకపోతే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదని, ఎవరు నాతో తోడుగా లేరు అని, ఎవరు నన్ను ప్రేమించడం లేదని, అందరూ నన్ను అసహించుకుంటున్నారని, అందరూ నన్ను ఛేదరించుకుంటున్నారు, నా గతాన్ని బట్టి నన్ను ఎవరు పలకరించడం లేదని. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన గతాన్నట ఆయన వీపు వెనకాల వేసుకున్నాడట. సముద్రపు అగాధాల్లో మన పాపాలని పడవేసిన దేవుడట. ఏమని వర్ణించగలమండి యేసయ్య ప్రేమని? ఎవరి ప్రేమతో సరిపోల్చగలము యేసయ్య ప్రేమని? నిజంగా మన కన్న తల్లి తండ్రులు కూడా ఇలాగూ మనల్ని ప్రేమించలేరు. ఒకవేళ ప్రేమించగలరేమో, కానీ మనకున్న పాపపు మలినాన్ని తొలగించలేరు. కానీ ఆ దేవాది దేవుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల చేత పౌడబడుచు కోట్లాది దేవత పౌడబడుచున్న ఆయన మనందరి రక్షణార్థమై శరీరాన్ని ధరించుకుని భూమి మీదకు వచ్చి మనందరి కోసం చేసిన ఆ శిలువ త్యాగమే కదా ఈరోజు పాప శాపం నుండి మనల్ని విడిపించింది. ఎంతగా మనం ఆయన ఆరాధించాలి, ఎంతగా ఆయన మనం స్తుతించాలి. అవును, ఈరోజు మనం ఎందుకు ఆయన ఆరాధించాలంటే, ప్రభా నీ మంచితనాన్ని బట్టి వందనాలు, నీ గొప్పతనాన్ని బట్టి వందనాలు, అంతేకాదు నీ మహిమను బట్టి మీకు వందనాలు, అలాగే నీ కరుణ, నీ దయ, జాలిని బట్టి వందనాలు, మాయడలు నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి వందనాలంటూ అందరూ కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దామా? నిన్ను పోలిన వారు ఎవరు ఈ భూమి మీద లేరు ప్రభా. నీ కరుణ, దయ, జాలి నా పట్ల నువ్వు చూపిస్తున్నందుకు వందనాలంటూ మనందరూ లేచి నిలబడి, మన ముందు సాక్ష్యాలను వాక్యాలు ఉన్నాయి కనుక ఈ కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా మనం స్తుతించి ఆరాధన చేద్దాం. యేసయ్య ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. గతంలో నువ్వు నేను ఎలాంటి వారు? ఎవరైనా ప్రేమించదగ్గ మంచి లక్షణాలు మనలో ఉన్నాయా? దేవుడు మనల్ని ప్రేమించడానికి తగిన మంచి లక్షణాలు నీలో నాలో ఉన్నాయా? అసలు ఏదైనా యోగ్యత మనలో ఉందా? యోగ్యతను బట్టి కాదు కానీ దేవుని కృపను బట్టి మనం పాప క్షమాపణ పొందుకోగలిగాం. యోగ్యతను బట్టి కాదు కానీ దేవుని ప్రేమను బట్టే మనం క్షమించబడ్డాం. అవును ప్రభా, నా పట్ల నువ్వు చూపించిన అమితమైన ప్రేమ
ప్రేమకై కృపకై మీకు వందనాలు ప్రభా. ఎక్కడో మురికి గుట్టలో ఉన్న వారమయ్యా, మురికి జీవితం జీవిస్తున్న వారమయ్యా, పెంట కుప్పల మీద ఉన్న వారం యేసయ్యా, జాలితో దయతో కనికరము చూపించిన దేవుడు యేసయ్యా. ఏ మాత్రం యోగ్యత లేని వారము నాయన, ఏ మాత్రం ప్రభా క్షమించడానికి యోగ్యత లేని వారము నా తండ్రి. అయ్యా నీ కృప ప్రేమకై మీకు వందనాలయ్యా, నీ దయకై వందనాలు ప్రభా. మనుషులను నమ్మి మేము మోసపోయాము, కానీ అయ్యా నిన్ను నమ్ముడు ద్వారా ఈరోజు శాంతి సమాధానం నెమ్మది పొందుకోగలుగుతున్నాము నాయన. అయ్యా నిన్ను నమ్ముడు ద్వారా విడుదల పొందుకున్నాము నాయన, నిన్ను నమ్ముడు ద్వారా నీ ప్రేమను పొందుకున్నాము నాయన, నిన్ను నమ్ముడు ద్వారా నిత్య రాజ్యం కోసం మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు నాయన. మా గతాన్ని బట్టి చూస్తే తండ్రి అని పిలిచిన కూడా మేము యోగ్యులము కాదు నాయన. అయ్యా ఎన్నడో నశించిపోవాల్సిన మమ్ములను అయ్యా నీ ప్రియ కుమారుని లోకానికి పంపించిన ద్వారా మాకిచ్చిన ఈ పాప క్షమాపణకై నీకు వందనాలు ప్రభా అంటూ అందరం ప్రభు నామాన్ని గణపడదాం. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకు వందనాలు. అందరూ మన స్వరాలు విప్పి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మదగిన దేవా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గతాన్ని ఒక్కసారి తలంచుకో. ఎంత భయంకరమైన జీవితం అండి మంది. దేవుని దూషించిన వారం, ఆయన ప్రేమనెరిగి కూడా ఎన్నోసార్లు దారి తప్పిపోయిన వారం, నమ్మక ద్రోహులముగా ఆయన గుండెల్ని బద్దలు చేసిన వారం, ఆయనను ఎన్నడూ నీ చెయ్యి నా చెయ్యేసి విడవకుండా ఈ క్షణం వరకు కూడా ఆయన తన కాపుదల భద్రత మనకిచ్చి మన జీవితాల ముందుకు నడిపిస్తున్న దేవుడు. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీ కృప ప్రేమ దయ జాలికై మీకు వందనాలు, నీ మహిమకై మీకు వందనాలు. ఆకాశాన్ని సింహాసనమయ్యా, భూమిని పాదపీఠం, అంత ఘనుడు మహోన్నతుడు అయిన నీవు ప్రభా నా కోసం శరీరాన్ని ధరించుకుని భూమి మీదకు వచ్చి నా కోసం మీరు చేసిన శిలువ యాగముకై నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. కన్నీటితో మన స్వరాలు ఎంతగా ఉంటే అంతగా విప్పి యేసయ్యా వందనాలంటూ ప్రభుని కనపడదామా. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు నాయన. మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలయ్యా. నిత్యము మాతో ఉన్నవాడా మీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను విడువన ఎడబాయనని వాగ్దానం చేసిన వాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మాతో ఉండి మా జీవితాలను ముందుకు నడిపిస్తున్న వాడా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా పాప శాపాల్ని అయ్యా మీ సిలువలో కొట్టివేసిన వాడా మీకు స్తోత్రాలు నాయన. సాతాను మా కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించిన వాడా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా అపజయాల నుండి జయాలోకి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు యేసయ్యా. శాపము నుండి దీవెనలోకి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు అయ్యా మీకు స్తోత్రాలు. శాపగ్రస్తమైన ఈ జీవితాల్ని అయ్యా మార్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీకు వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు. పూజ్యనీయుడా మీకు వందనాలు. ఆరాధనకు పాత్రుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నా బంగారమా, యేసయ్యా నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు,
నువ్వు మాకు చాలయ్యా. ఏ బంగారంతో నిన్ను సరిపోల్చగలము? ఎవరి ప్రేమతో నీ ప్రేమను సరిపోల్చగలము యేసయ్యా? నీ మంచితనానికై, నీ గొప్పతనానికై, మీ స్వభావానికై, మీ గుణలక్షణాలకై, అణగారిపోయిన వారి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకై, కరుణకై మీకు వందనాలు. ఆ కోవలో మమ్మల్ని అందరినీ నువ్వు దర్శించిన దేవుడివయ్యా. మాకు పాప క్షమాపణ రక్షణించిన దేవుడివయ్యా. సృష్టిలో దేవుని వెతుకుతున్న అజ్ఞాన దశలో ఉన్న మమ్మలను దర్శించి ఈ సృష్టినే కలుగు చేసిన అత్యంత శక్తివంతుడివైన, సర్వోన్నతుడివైన, సర్వశక్తివంతుడివైన నిన్ను తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎన్నో మేలులు మా చేతుల్లో చేసావయ్యా. ఇక ముందు కూడా మీరు చేయబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.